రాజ్యం మీద నాకు ఆ నమ్మకంతో నేనైతే చెప్పగలుగుతున్నాను. రైట్ సార్. సార్, అయితే భారత నౌకలపై ఏదైతే యుఎస్ మిసైల్స్ దాడి నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఇండియన్ నేవీకి ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? ఈ ఆదేశాల తర్వాత మోదీ ఏమైనా దిగొచ్చే అవకాశం ఉందా? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ నెల 16న జరగబోయే మోదీ అలాగే ట్రంప్ భేటీ అసలు ఉండనుందా లేదా అనేది క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఫ్రాన్స్ పర్యటనకి వెళుతున్నారు G7 సమ్మిట్లో పాల్గొనడానికి. అక్కడికే డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. G7 కంట్రీస్ నేతలందరూ అక్కడికి వస్తున్నారు. జూన్ 15 కానీ జూన్ 16వ తారీఖున కానీ ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో నరేంద్ర మోడీ గారి యొక్క సమావేశం ఉండబోతుంది. ట్రేడ్ డీల్ కుదరబోతుంది. ఎన్నో అంతకు ముందున్న టారిఫ్ల విషయం అంతా రిజాల్వ్ అవబోతుంది. సమస్యలు పరిష్కారం అవుతుంది. కానీ ఇలాంటి సందర్భంలోనే యుఎస్ నేవీ ఎస్పెషల్లీ సెంట్రల్ కమాండో తన హెల్ ఫైర్ లాంటి మిసైల్స్ని భారత 3 షిప్పుల మీద, కమర్షియల్ షిప్పుల మీద, ట్యాంకర్స్ మీద ప్రయోగించడం ఇది అత్యంత వివాదాస్పద అంశం. యుఎస్ అమెరికాల మధ్య టారిఫ్ల తర్వాత అతిపెద్ద వివాదాస్పద అంశం. అది కూడా ఇద్దరు నేతలు సమావేశం అవ్వబోయే కొన్ని 2 రోజుల ముందు జరుగుతుందన్నమాట. ఇండియాకి సంబంధించిన MT జల్వీరు, MT సెటిల్ బెలో, MT మారివెక్స్ ఈ 3 షిప్పుల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెంట్రల్ కమాండ్ తన హెల్ ఫైర్ ఎయిర్ టు సర్ఫేస్ హెల్ ఫైర్ మిషన్ని తన యొక్క అపాచీ హెలికాప్టర్లు కానీ వేరే UAE MQ-9 ర్యాపర్ నుంచి కానీ ఉపయోగించిందని సెంట్రల్ కమాండ్ చెప్తుంది. ఈ హెల్ ఫైర్ మిసైల్ అంటే 1.3 మ్యాక్ 45 నుంచి 50 కిలోల పేలుడు పదార్థంతో చాలా శక్తివంతమైన మిసైల్ అనమాట ఈ హెల్ ఫైర్. తర్వాత ఇరాన్లో ఒక స్కూల్ పిల్లల్ని సావడానికి కారణమైన ఈ మిసైల్నే ఈ హెల్ ఫైర్ మిసైల్. ఇది శక్తివంతం. ఇది ఇక వేస్తే తిరుగులేని ఈ అస్త్రాన్ని వాళ్ళు ఉపయోగించినట్టు మనకి చెప్తుంది ఎవరు? సెంట్రల్ కమాండ్. కానీ ఇదే సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? మేము కాదు, ఇరాన్ చేసిందని ఆయన అబద్ధం ఆడారు. కానీ అంతలోకి సెంట్రల్ కమాండ్ క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇది US దాడే అని మనకి నిర్ధారణ అయిపోయింది. ఇరాన్ కూడా దాన్ని ఖండించడం. ఈ మీన్వైల్లో S జయశంకర్ గారు ఇప్పుడు మార్క్ రూబో US సెక్రటరీ ఆఫ్ స్టేట్ని మీట్ అయ్యి క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన దానికి క్షమాపణ వేడినట్టు కూడా మనకు తెలుస్తుంది. తర్వాత ఇండియా కూడా తన డిమార్చి అంటే ఇండియాలో US ఫారిన్ పాలసీ DFIRస్ని ఆయన పిలిపించి మనం విచారం వ్యక్తం చేసాం అనమాట, రిగ్రెట్ వ్యక్తం చేసాం. అది US ఏంటంటే దానికి సారీ చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ భారత ప్రధాని PMO లెవెల్లోంచి కొన్ని ఆదేశాలు అందినట్టు తెలుస్తున్నాయి. అవి ఏంటంటే అక్కడ ఇండియన్స్ రక్షణ కోసం ఇండియన్ నేవీని కూడా అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇండియన్ ఫారిన్ పాలసీ MAA ఆ ప్రాంతాల్లో హర్మూజిక్ స్ట్రైట్లో ఉన్న దగ్గర దేశాల్లో ఉన్న రాయబారి కార్యాలయం అంటే ఇరాన్లో రాయబారి కార్యాలయం, కువైట్, బహ్రెయిన్, ఖతారు, UAE, ముఖ్యంగా ఒమన్, ఇరాన్ ఇవి చాలా దగ్గరలో ఉంటాయి. UAE వీటి యొక్క రాయబార కార్యాలయంలో అందరూ ఫారిన్ పాలసీ మన ఎస్టాబ్లిష్మెంట్ని హై అలర్ట్ చేసినట్టు, తర్వాత మన ఇండియన్ నేవీని కూడా అక్కడ రక్షణకి హై అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇండియా చాలా సీరియస్గా రియాక్ట్ అయిందనమాట. కాబట్టి ఈ సందర్భంలో ట్రంప్తో మనం మోడీ గారి మీటింగ్ ఉంటుందా లేదంటే ఆల్రెడీ మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ చాలా పెద్ద విమర్శ చేశారు. అదేంటంటే సన్స్ ఆఫ్ ఇండియాని రక్షించలేకపోతున్నారు ఇండియా ఫస్ట్ అనుకుంటున్న మోడీ గారు. మరి మోడీతో అటు ట్రంప్తో ఇప్పుడు హగ్స్ ఇస్తారు, చాలా లవ్గా మాట్లాడతారు, నేను ఐఎమ్ ఏ డీపెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఇవన్నిటికీ ఏం తక్కువ ఉండదు. కానీ మన ఇండియన్స్ మీద అటాక్ చేసిన అమెరికా పరిస్థితి ఏంటో చెప్పమని ఈయన అపోజిషన్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇండియాలో కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి ఉందా అనేది ఇక్కడ మనకి ఇండియన్స్లో. ఎందుకంటే అమెరికా మిసైల్స్ మన మీద వేయడం అంత ఈజీ కాదు, అది ఇంటెన్షనల్గా దాడి చేసినట్టే. ఎందుకంటే ఇండియా అలా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇరాన్ మన మీద దాడి చేసింది, మన నౌకల మీద. మనం చెప్తే ఇరాన్ ఎక్కడికక్కడ రెక్టిఫై చేసేసి మన నేవీ షిప్పులకి, కమర్షియల్లో, తర్వాత ట్యాంకర్ LPG ట్యాంకర్స్కి, అది ఈవెన్ కంటైనర్స్కి చక్కగా మార్గం ఇస్తుంది IRGC దాడి చేయడంలే. కానీ మీన్ వైల్ US దాడి చేస్తుంది. ఎందుకు? మన నేవీలు, షిప్పులు, ట్యాంకర్స్, కంటైనర్స్ చాలా చక్కగా ఇరాన్ సహకారంతో మనకు బయటకు వస్తున్నాం. ఇది అమెరికా తట్టుకోలేకపోతుంది. ఎందుకు? ఇరాన్తో వ్యాపారం చేసే ప్రతి నేవల్ షిప్ని మేము పేల్చేస్తాం అని అమెరికా చెప్పింది. నేవల్ బ్లాకేడ్ ఉంది. ఆ నేవల్ బ్లాకేడ్ని మనం పట్టించుకోకుండా ఇరాన్ ద్వారా మనం వ్యాపారం చేస్తున్నాం. కాబట్టి చైనా తర్వాత మనకే ఎక్కువగా ఆయిల్ అమ్ముతుంది. కాబట్టి ఇరాన్ ఎకానమీని దెబ్బతీయడానికి, ఇండియన్ నేవీని భయపెట్టడానికి ఇండియన్ షిప్పుల్ని
అమెరికా ఇంటెన్షనల్గా దాడి చేసిందంటే ఇండియా ఫీల్ అవుతుంది. అందుకే ఇంత దారుణమైన ఎస్ జయశంకర్ గారు చెప్పడం, రూబియోతో ఈవెన్ అమెరికాతో ఇలాగా విచారం చెప్పడం, డిమార్చి తీసుకురావడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని అబద్ధం ఆడారు. అంటే ఏంటి, యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇక్కడ నుంచి అటాక్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ అటాక్ చేస్తే ఇండియన్ నేవీ కూడా అక్కడ డిప్లాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇండియా నుంచి చాలా సీరియస్ యాక్షనే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం, ట్రంప్తో 2025 ఫిబ్రవరి తర్వాత మొట్టమొదటి సమావేశం జరగబోతుంది మోడీ గారికి. ఇక్కడ అపోజిషన్ లీడర్ ఏమన్నా అసంతృప్తి ఏమన్నా, ఇండియాకి అమెరికా అధ్యక్షుడితో ఈ మోడీ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ హయ్యెస్ట్ ట్రేడ్ మనతో అమెరికాతో జరుగుతుంది. అమెరికాతో సత్సంబంధాలని మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటి యాంటీ చైనా ఏంటి, అమెరికా పెట్టుబడులకి డేటా ఏంటి, ఇప్పుడు H1B వీసా ఇష్యూస్ ఉన్నాయి, టారిఫ్ వీసాస్ ఉన్నాయి, UN వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఇవన్నీ. కాబట్టి 3 ఇండియన్స్ 4 ఇండియన్స్ చనిపోవచ్చు. కానీ ఇండియా ఆ విచారం చెబుతూనే రెండవ సైడ్ ఏంటంటే అమెరికా ట్రంప్ మీటింగు దాన్ని హైజాక్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట, చాలా జాగ్రత్తగా. ఇది బ్యాలెన్స్డ్ అనమాట. ఐ సపోర్ట్ దట్ మోడీ షుడ్ మీట్ విత్ ది ట్రంప్. మోడీ ట్రంప్ని మీట్ అవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిందే. బట్ అదే సమయంలో అమెరికా ఇంకొక దాడి చేయకుండా చాలా సీరియస్ వార్నింగ్ ఇండియా ఇవ్వాలి. దీనికి అనుకూలంగానే ఇండియన్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా చక్కగా వర్క్ చేస్తుంది. సార్ అయితే హర్ముజ్లో చిక్కుకున్న 18,000 భారతీయులను కూడా